రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసిన వర్షాలకు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. చూడొచ్చు వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి. మనం జిల్లాలోని వాగుల వద్ద ఉన్నాం. పూర్తిగా వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మొత్తంగా రైతాంగం ఇప్పటికే ఆందోళన చెందిన పరిస్థితిలో ఖరీఫ్కు గడ్డు కాలమే అన్న పరిస్థితుల్లో రాత్రి నుంచి కురిసిన వర్షాలకు జిల్లాలో వాగులన్నీ పొంగిపోలుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ప్రధానంగా సిరికొండ మండలం కప్పలవాగు పొంగిపోలుతున్న పరిస్థితి. ఇందల్వాయి మండలం ఏదైతే చిన్నవాగు పెద్దవాగులు కూడా పారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకి నిజాం సాగర్ ప్రాజెక్టులకి స్వల్పంగా ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితులు చూడొచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసిన వర్షాల వల్ల రైతాంగానికి కొంత ఊరట కలిగింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతాంగానికి ఇబ్బందులు లేకుండా ఉన్న పరిస్థితులు చూసుకోవచ్చు. ఇంకోవైపు ఇప్పటికే రైతాంగానికి సంబంధించి చూసుకుంటే అటువైపు వర్షాల వల్ల ఎంతో ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ ఈ వర్షాలు రాత్రి నుంచి అల్పపీడ ఏదైతే వాయుగుండ ప్రభావంతో భారీగా వర్షాలు కురిసినాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే జుక్కల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం, అదేవిధంగా మహమ్మద్ నగర్లో చూసుకుంటే 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు గాంధారి, నిజాం సాగర్, అదేవిధంగా మద్నూర్ మండలాల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 10 సెంటీమీటర్లు, అదేవిధంగా అత్యల్పంగా చూసుకుంటే 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో గతానికంటే చూసుకుంటే ఈ లోటు వర్షపాతం లేదని చెప్పి వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. ఇటు సిరికొండ మండలం కొండూరు వద్ద నిర్మాణం చేసిన బ్రిడ్జ్ నుండి తెగిపోవడంతో అక్కడ వాహనాలకు అంతరాయం కలిగింది. పూర్తి స్థాయిలో భారీ వర్షాలు రాత్రి నుంచి కురిసిన వర్షాల వల్ల ఈ ప్రాంతంలో రైతాంగానికి ఊరట కలిగిందని చెప్పొచ్చు. ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 17 టీఎంసీలు కాగా 1405 అడుగులతో నిర్మాణం చేపట్టారు. నిజాం సాగర్ మండలంలో నిజాం సాగర్ ప్రాజెక్టులో పూర్తిగా 1405 అడుగులకు గాను పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే పూర్తిగా ఇక్కడ వర్షాలకు ఇబ్బందులు లేకుండా ఉన్నాయని చెప్పచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ వర్షం కొంత ఊరటనిచ్చిందని చెప్పాలి. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఎక్కడ కూడా వర్షాలు లేక అల్లాడుతున్న పరిస్థితుల్లో వర్షాలు ఒకసారి కురవడం ఈ ప్రాంత రైతాంగానికి కొంత ఊరట కలిగింది. దీనివల్ల ఏదైతే రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టు, అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కొంత వరద ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం 7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో చూసుకుంటే 16 టీఎంసీలు నీరు నిల్వ. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంత స్వల్పంగా నీరు ఉన్నప్పటికీ కూడా రాత్రి నుండి కురిసిన వర్షాలు కొంత ఇన్ఫ్లో వచ్చి చేరుతున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చూసుకోవచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎప్పటికప్పుడు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతాంగానికి ఊరట కలిసింది. ఆ అధికారులు అప్రమత్తం చేశారు. ఎక్కడైనా సరే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్పి సూచనలు చేస్తున్న పరిస్థితులున్నాయి. దీనివల్ల నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 9 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు అధికారులు ఖరీఫ్ ప్లాన్ చేసిన పరిస్థితి ఉంది. ఖరీఫ్లో ఇప్పటికే 60% వరి నాట్లు పూర్తయ్యాయి. మరికొంత ఈ వర్షాల వల్ల మరికొంతమంది రైతులు వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చూడొచ్చు ఈ రైతాంగానికి కొంత ఈ వర్షాలు ఊరట కలిగించాయి. జిల్లాలో వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ లోటు వర్షపాతాన్ని కొంచెం పూడ్చిందని చెప్పొచ్చు. ఈ లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడైతే లోటు వర్షపాతం లేకుండా పోయిందని చెప్తున్నారు వాతావరణ అధికారులు. ఏదేమైనప్పటికీ మరో ఈ వర్షాలు ఇలాగే ఈ నెల 31 తారీఖు వరకు ఉంటాయని చెప్పి వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. రాత్రి నుండి కురిసిన వర్షాలకి రైతాంగానికి కొంత ఊరట కలిగిందని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వము వరి నాట్లు వేయొద్దని చెప్పింది. కానీ ఈ వర్షాలు కురవడం వల్ల రైతాంగం కొంత వేసిన వరి నాట్లు కాపాడుకునే దిశగా మాకు ఊరుట కలిగించిందని చెప్పి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు మనం ప్రధానంగా వర్షం కురిసిన రాత్రి నుంచి కురిసిన వర్షాలకు వరి పొలాలలో కూడా నీరు నిలిచిన పరిస్థితి ఉంది. ఖరీఫ్లో పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో 4,30,000 ఎకరాలు వరి పండించేందుకు అధికారులు సిద్ధం చేసిన పరిస్థితి. ఇప్పటికే 60% పైగా వరి నాట్లు కూడా పూర్తయ్యాయి. మరికొంతమంది రైతులు వరి నాట్లు వేసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో రాత్రి వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇప్పటికే వేసిన పంటలు కాపాడుకుంటాం, మాకు ఖరీఫ్కు ఎలాంటి ఇబ్బందులు లేదని చెప్పి రైతులు సంతోషం వ్యక్తిస్తున్న పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఇక్కడ వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో రాత్రి నుండి కురిసిన వర్షాల వల్ల పంటలు ఎలా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి శ్రీనివాస్ అనే రైతు ఉన్నాడు, వారిని అడగదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా రాత్రి ఖరీఫ్ కాలం ప్రారంభమయ్యి 2 నెలలు గడిచిపోయింది. 2 నెలల గడిచిన తర్వాత మీరు పంటలు కూడా వేసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం వైపు పంటలు వేయొద్దు అని చెప్పింది, అయినప్పటికీ కూడా మీరు ధైర్యం చేసి వరి నాట్లు వేశారు. రాత్రి వర్షాల వల్ల కొంచెం ఎలా ఉంది? రాత్రి వర్షాల వల్ల భగవంతుని దయ వల్ల ఎల్నోవాతో చాలా ఇబ్బంది ఉన్నాయి. చాలా ప్రభుత్వం కూడా చెప్పింది, కానీ భగవంతుని దయ వల్ల రాత్రి భారీ వర్షం కురవడం వల్ల మాకు ఈ ఖరీఫ్ పంట ఖచ్చితంగా పండుతుంది. మేము ధైర్యం చేసి వరి నాట్లు పోసినాము. కొందరు పోయలేదు, కొన్ని ముదిరిపోయినా కానీ వరి నాట్లకి ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఒక పంట మాత్రం పండుతుంది. ఇక్కడ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎల్లారెడ్డిపల్లి, లింగాపూర్, గౌరారం, ఇవన్నీ వాగువారుల, చిన్నపల్లి వాగువారుట్ల రైతులందరూ చాలా సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వారం 10 రోజులు చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే ఎన్నో ప్రభావం మన మీద ఉంటుందని ఖచ్చితంగా, అంటే ప్రతి పత్రికలా కానీ న్యూస్ కానీ ఎక్కడ ఛానల్లో వింటున్నాం కాబట్టి అవన్నీ ఇక భగవంతుడు కనికరించి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం, సంతోషపడుతున్నాము. ఈ పంటకు మాత్రం మాకు ఏమి ఇబ్బంది లేదు. చిన్న చిన్న కుంటలు కానీ అన్ని నిండుతాయని మేము ఆశిస్తున్నాము. ఇదే మాదిరిగా ఒకరోజు మళ్ళీ ఇప్పుడు రేపు ఎల్లుండి వర్షం పడితే మా చెరువులను నిండుతాయి. ఆ హర్షం వ్యక్తం రైతులందరము. ప్రధానంగా చూడొచ్చు, వాగులు వారడం వల్ల ఏదైతే భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటిపోయినాయి, వాగులు వారడం వల్ల బోర్ బావిలు రీఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాగులు ఒర్రెలు వాడడం వల్ల భూగర్భ జలాలు చాలా రీఛార్జ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఒర్రె వాడితేనే ఎంతో పైకి వస్తుంది, కానీ కంపల్సరీ ఈ భూగర్భ జలాలు పైకి వస్తాయి. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ వర్షాకాల పంట మాత్రం ఖచ్చితంగా 100% పండుతుంది నమ్మకం ఉన్నది. అన్ని భూగర్భ జలాలు అన్నీ రీఛార్జ్ అవుతాయి. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ భగవంతుని కృప వల్ల అందరం మంచిగా పంటలు సస్యంగా పంటలు పండుతాయి. మరో రైతు ఉన్నాడు, ప్రధానంగా రైతును అడిగి తెలుసుకుందాం. సాయిలోనే రైతు ఉన్నారు. ప్రధానంగా చూడొచ్చు, వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు వేయదని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దేవుడు కరుణించాడు, వరుణుడు కరుణించడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయా? రాత్రి నుంచి సమృద్ధిగా కురుస్తున్నాయా అన్న. ఇక్కడ రైతులు కూడా ఇప్పుడు చాలా సంతోషపడుతున్నారు. మొన్నటిదాకా ఏంటంటే ఈ ఎల్నినో ప్రభావం వల్ల చాలా ఇబ్బంది ఉండే, కానీ ఇప్పుడు కొద్దిగా నరులు లేట్ అయినా కూడా చాలా రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతోటి చాలా సంతోషమైంది. ఇప్పుడు మాకు 1.5 ఎకరం ఉంటుంది, వేసినాం ఆల్రెడీ. కాకపోతే ఏంది అంటే మొన్నటిదాకా దేవుడి కోసం మీకు ముఖం పెట్టినాము, కానీ రాత్రి కురుస్తున్న వర్షాలతో చాలా సంతోషమైంది. ఇప్పుడు వచ్చే వాగుల వల్ల, వరదల వల్ల మాకు మంచిగానే భూగర్భ జలాలు పెరుగుతాయి. తర్వాత మంచిగానే పంటలు పండుతాయి. ఈ వర్షాకాలం మాత్రం డోకాలేదు. కాబట్టి దేవుడి దయ వల్ల ఇప్పుడైతే చాలా సంతోషం అవుతుంది మాకు రైతులకు. చాలా సంతోషం అన్న. ఇది ఎల్లాడిపల్లి లింగాపూర్ దగ్గర మాట్లాడేది. మరో రైతు ఉన్నారు. మీరు ఎన్ని ఎకరాల వరి పొలం ఉంది? ఏంది అసలు పరిస్థితి మీది? మాది వ్యవసాయమే చేస్తాం సార్. ఇప్పటికైతే దేవుని దయ వల్ల 4 ఎకరాలు ఉండే వేసుకున్నాము. మేము ధైర్యంగా వేసుకున్నాము. అయినా కానీ మాకు కొంచెం మొన్నటిదాకా వర్షాలు పడక కొంత ఇబ్బందిగా చూసినాము. పడతాయో పడయో గవర్నమెంట్ ఎన్నో చెప్పింది, వర్షాలు తక్కువ ఉన్నాయి, ఇట్లా చిన్నర పంట వేసుకోమని చెప్పినా కానీ మేము ధైర్యంగా వేసుకున్నాము. ఇప్పుడు మాకు శ్రీనివాస్ సార్ చెప్పినట్టు అందరూ మా ఊరోళ్ళమే కానీ అందరం కమిటీ లెక్క మంచిగా చేసుకున్న దానికి ఇవరకు అయితే దేవుని దయ వలన మంచిగా వర్షం పడ్డదానికి మాకు ధైర్యం వచ్చింది. ఈ పంటలు వండుతాయి అన్నట్టు మాకు బాగా ధైర్యం వచ్చి మేము పండించగలుగుతామని ఆశీర్వాదం. నిన్న నుంచి కురిసిన వర్షాలు, ఏదైతే రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరో రైతున్నారు. ప్రధానంగా రైతులు వర్షాలు కురిస్తేనే రైతులు పంటలు వేస్తారు, అటువైపు మొగ్గు చూపుతారు. ఖరీఫ్ గడ్డు కాలం ఉన్నామనుకున్న పరిస్థితుల్లో వాయుగుండంగా ఏర్పడిన ఈ వర్షం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షం కురవడం వల్ల రైతులు ఏమంటున్నారో వారిని అడుగు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మీరు ఎన్ని ఎకరాల పొలం చేనున్నది, ఏంది పరిస్థితి? నా పేరు రఘు, ఎల్లారెడ్డిపల్లి గ్రామము. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టినాము. చాలా రోజుల నుంచి వర్షం కోసం చాలా రైతులు గాఢంగా ఎదురు చూడడం జరిగింది. ఎల్నినో ప్రభావం అని చెప్పేసి చాలా బాధలు ఉండే. ఇప్పుడు మాకు ఈ వర్షం వల్ల చాలా సంతోషంగా ఉంది.
ఎందరో రైతులు ఎన్నో రోజుల నుంచి వేటి చేస్తున్నటువంటి కళ నెరవేరినట్టు కనిపిస్తుంది. ఇప్పుడే రైతులకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ వర్షం వల్ల చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి. మొత్తానికి ఇందల్వాయి మండల్, నిజామాబాద్ డిస్టిక్ ఇందల్వాయి మండల్లో రైతులు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉండడం వల్ల వర్షాల కోసం చాలా ఎదురు చూడడం జరిగింది. చాలా సంతోషకరమైన వాతావరణం ఉంది ఇప్పుడు. ఓకే, మొత్తానికి చూసుకోవచ్చు. ప్రధానంగా వేసిన పంటలన్నింటిలో కూడా నీళ్లు నిలిచిన పరిస్థితి. ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ గట్టెక్కుతుందో లేదో అనుకున్న తరుణంలో ఈ వాయుగుండంగా ఏర్పడిన వర్షం గత రాత్రి నుంచి కురవడం వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము పంటలు పండుతాయో లేవో అనుకున్న తరుణంలో ఈ వర్షం మాకు ఊరట కలిగించిందని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. ఖరీఫ్ పంటకైతే ఎలాంటి ఇబ్బందులు లేదు. ఇప్పుడైతే వాగులు పారడం వల్ల, వాగులు పొంగి రావడం వల్ల మాకు భూగర్భ జలాలు కూడా రీఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వర్షాకాలం పంటలు అట్లనో ఇట్లనో పండించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరాపర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. గతేడాది భారీ వర్షాలకు ఈ బ్రిడ్జు కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నాయన్నారు. వర్షం కురవడంతో ఒక్కసారిగా బ్రిడ్జ్ అంతా కుంగిపోయిన పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాకు సిరికొండకు రహదారులు తెగిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడొచ్చు, ప్రధానంగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు బ్రిడ్జి ఇది. కప్పలవాగు ఉధృతంగా పారుతున్న పరిస్థితి. ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తాయనుకున్నారు, కానీ ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలే లేవని చెప్పారు వాతావరణ శాఖ. అయినప్పటికీ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడం వల్ల నిన్న నుండి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిసిన నేపథ్యంలో కప్పలవాగు పొంగి పారుతుంది. ఈ కప్పలవాగు పైన నిర్మించిన కొండూరు వద్ద ఈ బ్రిడ్జి గతేడాది కూడా అప్రోచ్ కెనాల్ అంతా కూడా కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన సమయంలో ఈ బ్రిడ్జిను నిర్మాణం చేపట్టారు. కానీ ఈసారి కూడా వర్షాలు కురవడం, ఈ గతేడాది పోసిన మట్టి అంతా కూడా కొట్టుకుపోవడంతో వాహనదారులకు అనేక ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. సిరికొండ ఇటు దర్పల్లికి వెళ్లే రహదారి ప్రధానంగా ఇది నిజామాబాద్ను కలుపుతూ ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జి కొట్టుకుపోయిన పరిస్థితిలో వీరందరూ కూడా గడ్కోల్ నుండి అలా వెళ్ళి తిరిగి నిజామాబాద్ పోవాల్సిన పరిస్థితి. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. అసలు గతేడాది తెగిపోయిన బ్రిడ్జి ఈసారి కూడా కొద్దిపాటి వర్షానికే కొట్టుకుపోతుంది. అసలు ఏంది మీ గ్రామానికి ప్రతి ఏడాది ఇదే పరిస్థితి? మరి ఏమిటనగా పోయిన సంవత్సరము అందరికి తెలిసిన విషయమే. ఏందనగా ఆగస్టు 28 తారీఖున వినాయక చవితి ఆ రోజున ఏదైతే ప్రళయం వచ్చిందో ఆ సమయంలో ఈ కొండూరు గ్రామం అంతా మునిగిపోయి పక్కన విలేజ్లు కూడా గడుకోలు, వాడే ఇవన్నీ కూడా గ్రామాలు మునిగిపోయిన సందర్భం అందరికి తెలిసిన విషయమే. ఆ సమయంలో కొండూరు చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత తాత్కాలికంగా రోడ్డు మరమ్మతు జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా వర్షాలు లేని ప్రభావం అన్నారు. కాకుండా వరుణదేవుడు కరుణించి మనకు వర్షాలు పడి వాగులు కూడా రావడం జరిగింది. ఆ సమయంలోనే ఈరోజు ఈ కొండూరు బ్రిడ్జి మళ్ళీ కూడా కోతకు దెబ్బతిని మళ్ళీ రాకపోకల అంతరాయం కలిగింది. మరి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎవరైతే నిజామాబాదు ఈ రూట్న వేములవాడ టు నిజామాబాద్ హైవే ఈ రూట్న వెళ్ళేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక అధికారులు స్పందించి తొందరగా ఈ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని మనవి చేస్తున్నాం. మీది ఎవరు? కొండూరు. ఏంది బ్రిడ్జి పోయినసారి వేసిరాడు కదా? పోయినసారి వేసారు, అనుమతి మొరం పోసి వెళ్ళిపోయాడు అంతే. ఇంకా మరమ్మతులు ఏం చేయలేదు. ఏ అధికారి వచ్చి కూడా పట్టించుకోలేడు. మొత్తం ఇట్లే ఉండిపోయింది. ఇప్పుడు తెగిపోయింది. గడుకోలు మీకు వెళ్ళిపోవాలా లేదా సిన్న రోడ్ మీకు వెళ్ళిపోవాలా, పోతేనే కరెక్ట్, లేకుంటే లేదు. మొత్తం సిరికొండ మండలకే బంధు అచ్చుడు పోవడం. ఇక్కడ వాహనదారులు ఉన్నారు, ప్రతినిత్యం ఇక్కడ నుండి వెళ్తూ వస్తూ ఉంటారు. చెప్పండి, మీ దేవురే? మాది కొండూరే. కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన అనేది అసమర్థన పాలన. కాంగ్రెస్ గవర్నమెంటే ఇది మూర్ఖత్వమైన గవర్నమెంట్. చూడండి ఇప్పుడు ఎంత దారుణం. ఈ మండలం అంటే ఇప్పుడు ఏం లేకుండా 20-25 విలేజ్లకు ఇప్పుడు రాకపోకలు దీంతో మొత్తం కనెక్టివిటీ కట్ అయిపోతుంది. ఇప్పుడు గడుకోలు మీకు పోవాలంటే పోరాని పరిస్థితి. అక్కడ కూడా దారి కూడా కరెక్ట్ లేదు. ఇప్పుడు చిన్నాలకి వెళ్దామన్నా అక్కడికి వెళ్ళలేదు. మాకు ఇప్పుడు వెళ్ళడానికి కూడా వెళ్ళరాకుంటున్నది. ఇప్పుడు మొత్తం ఈ మండల ప్రజలకే వెళ్ళరాకుంటున్నది. అధికారులు ఇప్పుడు మన భూపతి రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు ఒక 100 సార్లు విన్నవించుకున్నాం. తాయర్ బిన్ నామ్ద్ అన్నాడు, ఆయనకు విన్నవించుకున్నాం. వాళ్ళు బెదిరియడం, దౌర్జన్యం చేయడం తప్ప ఇటు వచ్చి చూసుకుంటా వెళ్ళినా కానీ కూడా దీని గురించి పట్టించుకున్న నాదుడు లేడు. కాంగ్రెస్ నాయకులు అయితే మరీ దారుణం అయిపోయినారు. మొత్తం ఇది ఎందుకో ఈ పాలన చూడండి. మొత్తం ఎంత ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడైనా ఏమైనా భీమాలు ఉన్న ఎమర్జెన్సీ కేసులు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళకైతే ఇంత ఇప్పుడు మన
దాన్ని ఏమంటారు రాకపోకలు భయంకరంగా అయిపోయినాయండి. వాళ్ళకి ఇక ఏ రకంగా చెప్పుకున్న వాళ్ళు అర్థం కావట్లేదు. మరి ఇక్కడ మండల కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఎన్నోసార్లు వందల సార్లు ఒక్కపాటి వర్షానికే ఇట్లా కొట్టుకుపోతే ఇట్లా అదేనండి. ఏదో దీనికి ఇప్పుడు 60 లక్షల ఇది ఇన్వెస్ట్మెంట్ చేసారండి. అది ఎవరైతే కాంట్రాక్టర్ 15 లక్షలు కూడా ఖర్చు చేయలేడు, మింగేసారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఇది ఏది దాన్ని ఏమంటారు, మన మింగుడు పాలన బస్ ఆ రకంగా తయారైంది. ఇప్పుడు మా మండల ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది, ఇంకోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ని బొందబెట్టుడు ఖాయము. జీవితంలో ఇక మళ్ళీ నాయకులను రానియకుండా చేసుకున్నారు. వాళ్ళ చేతులారా వాళ్ళే ఖరాబ్ చేసుకున్నారండి. ఇది మొత్తానికి చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాకు ప్రధానంగా ఇది కొండూరు బ్రిడ్జ్. ఇది ఇక్కడ ప్రతినిత్యము వర్షాలు పడితే ఇదే పరిస్థితి ఏర్పడింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా మా వర్షాలు పడి మా బ్రిడ్జ్ అంతా కూడా కొట్టుకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాలు ఎల్లినో ప్రభావంతో వర్షాలే లేవనుకున్నాం, కానీ వర్షాలు కురవడంతో మొదటి వర్షానికే ఇక్కడ మా బ్రిడ్జ్ అంతా కూడా కొట్టుకపోయిన. గత ఏడాది కూడా ఈ భారీ వర్షాల కారణంగా కొట్టుకపోయింది. అప్పుడు కూడా అప్రోచ్ నిర్మాణానికి ప్రభుత్వము నిధులు కేటాయించి పనులు మాత్రం నామమాత్రంగా చేశారని అయితే గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ గ్రామస్తులు చాలా మంది ఇక్కడ ఈ బ్రిడ్జు రహదారిని చూసేందుకు వస్తున్న పరిస్థితి ఉంది. దానికి అందరికి సంబంధించి వారైతే అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళు రాకపోకలకు ఎలా ఉన్నాయి. చెప్పండి, మీది ఏ ఊరు? మొత్తంగా చూడొచ్చు వీరందరైతే ఈ బ్రిడ్జ్ను చూసేందుకైతే వస్తున్నారు, మాట్లాడేందుకు వెనుక. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట్లాడాలంటే అనేక ఇబ్బందులు అవుతాయని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రహదారులు నిర్మాణం సరిగా జరగకపోవడమే ప్రధానం. మొదటి వర్షానికే మా వాగు పొంగిపోలుతున్న నేపథ్యంలో ఈ అప్రోచ్కు సంబంధించిన మట్టి పోయడం నామమాత్రంగా పోసారు. దానివల్ల మా బ్రిడ్జ్ రాకపోకలు అంతరాయం కలిగింది. ఇక్కడ నుండి వెళ్ళాలంటే చాలా దూరం నుండి తిరిగి రావాలి. అత్యవసర పరిస్థితులు అయితే చాలా కష్టమవుతున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.